అనంతపురం జిల్లా తాడిపత్రి కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఉప్మా తిని రాగి జావ తాగిన బాలికలు వాంతులు చేసుకున్నారు. దాంతో విద్యార్థినుల్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలికలను ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ప్రవీణ్ అందిస్తారు. అక్కడ నుంచి ప్రవీణ్ చెప్పండి, ఈ వాంతులు అవడానికి గల కారణాలు ఏంటి? లక్ష్మి, అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పుడ్లూరు రోడ్ లో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో ఉదయం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ గా ఉప్మా తీసుకున్నారు. అనంతరం రాగి జావ తిన్న కొద్దిసేపటికే 7 మంది విద్యార్థులకు వాంతులు వీరేచినలయ్యాయి. అనంతరం మరికొంతమందికి ఇదే సమస్య రావడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రికి వచ్చి పట్టణంలో ఉన్న ప్రైవేటు వైద్యులందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పిలిపించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ అస్వస్థ గురి కావడానికి విద్యార్థులు ఈ వాంతులు విరేచనాలు కావడానికి కారణం ఏంటనేది వైద్యులు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఎవరికి ప్రాణహాని లేకున్నప్పటికీ సుమారు 30 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో పూర్తిగా నీరసించున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే ఎమ్మెల్యే దగ్గరుండి ఈ వైద్య చికిత్సలు పర్యవేక్షిస్తున్నారు. మంచి వైద్యులు ప్రైవేట్ వైద్యులందరినీ కూడా ఆసుపత్రికి పంపించారు. ఈ మొత్తం విద్యార్థులందరికీ కూడా కావడానికి ప్రధానంగా ఉదయం తిన్న అల్పాహారమే కారణం అని చెప్పి ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే దీని మీద వైద్యులు ఏంటి అనేది ఇంకా చెప్పలేని పరిస్థితి. మొత్తం ఈ రాగి జావ ఉప్మా తిన్న ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వాంతులు విరేచనాలయ్యాయి. ఈ ప్రధానంగా ఫుడ్ పాయిజనే దీనికి కారణం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఆసుపత్రి వైద్యులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మి, రైట్ ప్రవీణ్. బాగా పెట్టినారు, బాగుందనే బాగలేదా? బాగుందంటే బాగలేదు.